హలో అండి. అందరికీ నమస్కారం. లాస్ట్ వీడియోలో మనం ఈ ఫ్రాక్ కటింగ్ ఎలా చేయాలో చూసాము. ఈ వీడియోలో స్టిచ్చింగ్ చూసేద్దాము. నెక్ ఫేసింగ్ కోసం 1.5 ఇంచెస్‌తో ఇట్లా బక్రం కట్ చేసుకున్నానండి. అదే బక్రాన్ని మిగిలిన లైనింగ్ మీద ఇలా అంటించుకొని కట్ చేసుకోవాలి. ఇలా మనం 2 సైడ్స్ కోసం 2 ఫేసింగ్స్ ఇట్లా తయారు చేసుకున్నామనమాట. ఇప్పుడు మనం తయారు చేసుకున్న బక్రం పీస్‌ని ఇలా 2 రైట్ సైడ్ వచ్చేలాగా పెట్టుకొని కుట్టుకోవాలి. ఓకే. ఇలా పావించ్ మార్జిన్‌తో ఇట్లా కుట్టేసుకున్న తర్వాత, కుట్టుకున్న దాన్ని ఇట్లా తిప్పేసుకొని, మళ్ళీ నీట్‌గా పైనుంచి కుట్టేసుకోవాలి. ఇదే విధంగా మనం 2 ఫ్రంట్‌లో 2 పీసులున్నాయి కదండీ! అవి 2 పీసులు ఇలా మనం చేసుకోవాలండి. చూసారు కదా! ఎంత నీట్‌గా వచ్చిందో. ఫినిషింగ్ అయితే చాలా నీట్‌గా ఉంటుందండి ఇలా చేస్తే. బ్యాక్ పీస్‌కి కూడా ఇట్లనే నేను బకరంతో నెక్ అనేది ఫినిష్ చేశాను. సో, ఫ్రంట్ ఇంకా బ్యాక్ ఫినిషింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్రంట్ భాగంలో ప్లీట్స్ ఒస్తాయి కదా! 3 దానికోసం మనం పెట్టుకున్న మార్కింగ్స్ ఆధారంగా 1, 1, 2, 2, 3, 3 అని పెట్టుకున్నాం కదా! ఒకటి మీదకొచ్చేలాగా ఇలా పిన్‌తో నీట్‌గా అరేంజ్ చేసుకోవాలి. అలానే ఇక్కడ 2 ఉంది కదా! ఈ 2ని మళ్ళీ అలా 2 వరకు తీసుకెళ్ళి ఇలా పిన్‌తో అరేంజ్ చేసుకోవాలి. అందుకే మనం కట్ చేసుకుంటున్నప్పుడు నీట్‌గా ఈ మార్కింగ్స్ పెట్టుకోవడం చాలా అవసరం. లేదంటే కట్ చేసేసుకున్న తర్వాత మనం ఈజీగా కన్‌ఫ్యూజ్ అయిపోతాం అన్నమాట. నేనిక్కడ నీట్‌గా మార్కింగ్ చేసుకున్నా గాబట్టి చాలా ఫాస్ట్‌గా ఈ 3 మడతల్ని ఈజీగా పెట్టేసుకున్నామన్నమాట. ఇలా కుట్టేటప్పుడు ఈజీగా ఉండడం కోసం పిన్స్‌తో సెక్యూర్ చేసుకోవాలి. ఇలానే ఫ్రంట్‌లో ఉన్న 2 పీసెస్‌ని ఇటువైపు, అటువైపు 2 ఉన్నాయి కదా! లెఫ్ట్ ఇంకా రైట్. ఆ 2 పీసెస్‌ని ఇలా అరేంజ్ చేసుకోవాలనమాట. అరేంజ్ చేసుకొని ఫస్ట్ వీటిని సెపరేట్‌గా కుట్టుకొని, అలా తర్వాత ఈ రెండిటిని కలిపి కుట్టుకోవాలి. దానికోసం సెంటర్ పార్ట్ ఇక్కడ నేను 2 పీసులు నీట్‌గా మార్క్ చేసుకున్నాను చూడండి. ఈ సెంటర్ పార్ట్ ఇంకా ఈ సెంటర్ పార్ట్ 2 కలిసేలాగా కరెక్ట్‌గా పెట్టుకొని మనం కుట్టుకోవాలి. అప్పుడు మాత్రమే మనం తీసుకున్న మెజర్‌మెంట్స్ ఆధారంగా మన నడుమొస్తుంది. లేదంటే నడుము లూజ్ అవ్వడం, టైట్ అవ్వడం అలా జరుగుతుందనమాట. ఓకే. నేనిట్లా నీట్‌గా పెట్టేసి కుట్టేసుకున్నాను. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ తీసుకొని, బ్యాక్ పార్ట్‌లో మనకేంటంటే టక్స్ కోసం ఇట్లా పెట్టుకున్నాం కదా! ఫస్ట్ మనం టక్స్‌ని కుట్టేసుకోవాలి. ఓకే. ఇక్కడ నేను టక్స్‌ని ఇట్లా కుట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ 2 ఎదురెదురుగా పెట్టుకొని, భుజాల దగ్గర ఇట్లా కలిపి కుట్టేసుకోవాలి. ఇలా కరెక్ట్‌గా అరేంజ్ చేసుకొని నీట్‌గా భుజాల దగ్గర ఎప్పుడైనా ఎక్కువ కుట్లేసుకోవాలి. అప్పుడే మనకి స్ట్రాంగ్‌గా ఉంటుందనమాట. కనీసం మినిమమ్ 2, 3 వేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే. ఇప్పుడు మనం తీసుకున్న డిజైన్‌లో ఫ్రంట్ ఇంకా బ్యాక్ 2 వైపులా బెల్ట్ ఉంది కదా! దానికోసం మనం 2 ఇంచులతో బెల్ట్ తయారు చేసుకున్నాం కదా! ఆ బెల్ట్‌ని ఇట్లా 2 ఎదురెదురుగా వచ్చేలాగా చూసుకొని ఇట్లా కుట్టేసుకోవాలి. ఇక్కడ చూస్తే మనం కట్ చేసేటప్పుడు నీట్‌గా మార్కింగ్స్ పెట్టుకున్నాం కదా! ఎగ్జాక్ట్‌గా అట్లా కుట్టుకుంటే మనకి చాలా నీట్‌గా, కరెక్ట్‌గా అనుకున్న మెజర్‌మెంట్స్ ప్రకారం వస్తుంది. సో, ఫ్రంట్ ఇంకా బ్యాక్ ఇలానే ఆ బెల్ట్‌ని మనం నీట్‌గా ఫినిష్ చేసేసుకోవాలి. చూసారు కదా! ఎంత నీట్‌గా ఉందో. ఇప్పుడు మనం ఫ్రాక్ పార్ట్ కోసం లైనింగ్‌ని ఇట్లా 4 మడతల మీద పెట్టుకోవాలండి. ఎందుకంటే మనం తీసుకునే సర్క్యులర్ కాబట్టి. తర్వాత నడుం మెజర్‌మెంట్ తీసుకుంటే ఇక్కడ నాకు 19 ఇంచులొచ్చింది. ఫ్రంట్ ఇంకా బ్యాక్ కలిపి 38 నుంచి వస్తుందనమాట. 38/6.28 వేసుకోవాలి. ఇదొచ్చేసి మన సర్క్యులర్ ఫ్రాక్‌కి ఫార్ములా అనమాట. ఆ ఫార్ములా ప్రకారం తీసుకుంటే ఇక్కడ నాకు 6 ఇంచులొచ్చింది. ఈ 6 ఇంచులు అనేది మన నడుము మెజర్‌మెంట్ అనమాట. ఇక్కడ చూస్తే కార్నర్ నుంచి నేనిట్లా 6 ఇంచులతో నీట్‌గా నడుముని మెజర్ చేసుకున్నాను. అక్కడి నుంచి ఫ్రాక్ లెంత్ ఎంత కావాలో చూసుకుంటున్నాను. నాకు కావాల్సింది 30. ఇది లైనింగ్ కాబట్టి 28 తీసుకుంటున్నాననమాట. 28 ప్లస్ నడుము 6 అంటే 34. ఈ కార్నర్ నుంచి 34 ఇంచులతో ఇట్లా మార్క్ చేసుకోవాలి. ఇలా నీట్‌గా మంచిగా ఒక సర్కిల్ వస్తుందనమాట. ఫ్రాక్ లెంత్ 30 ఉంటే లైనింగ్ నేను 28 తీసుకుంటున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ మీద 30 తీసుకుంటాను. ఓకే. ఇప్పుడు ఇలా ఎలా అయితే కట్ చేసుకుంటున్నామో 4 మడతల మీద పెట్టి, మెయిన్ ఫ్యాబ్రిక్‌ని కూడా ఎగ్జాక్ట్‌గా మనం అలానే కట్ చేసుకుంటామనమాట. మెయిన్ ఫ్యాబ్రిక్ నేను ఇవన్నీ మళ్ళీ
చూపించను. సేమ్ ఇదే విధంగా కట్ చేసుకుంటాం కాబట్టి ఇక్కడ నడుము కూడా కట్ చేసేస్తున్నాను. సేమ్ ఇదే విధంగా 4 మడతల మీద మెయిన్ ఫ్యాబ్రిక్‌ని పెట్టేసి, నడుము కూడా 6 ఇంచులు పెట్టుకొని ఇట్లా కట్ చేసుకోవాలి. లెంత్ మాత్రం అక్కడ 28 పెట్టాము. ఇక్కడ 30 పెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, లైనింగ్ ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్‌ని నడుము దగ్గర ఇట్లా నీట్‌గా అటాచ్ చేసుకొని, ఓవర్‌లాక్ చేసుకొని ఇట్లా పెట్టేసుకున్నామనమాట. ఇప్పుడు ఫ్రాక్‌ని తీసుకొని ఇట్లా టాప్ పోర్షన్ మనది ఫినిషింగ్ అయిపోయింది కదా! దీని మీద 2 ఎదురెదురుగా పెట్టుకొని నడుము దగ్గర మనం రెండిటిని అటాచ్ చేసుకోవాలి. ఇలా. ఇలా 2 ఎదురెదురుగా పెట్టుకొని నీట్‌గా ఇట్లా ఒక కుట్టేసుకోవాలి. ఫ్రంట్ ఇంకా బ్యాక్ 2 ఇదే విధంగా చేయాల్సుంటుంది. ఓకే. ఏదైతే మనం హాఫ్ ఇంచ్ మార్కింగ్ పెట్టుకున్నామో ఎగ్జాక్ట్‌గా అలానే హాఫ్ ఇంచ్‌తో ఇట్లా కుట్టేసుకోవాలనమాట. చూసారా? ఎంత చక్కగా కుదిరిందో? అన్ని మెజర్‌మెంట్స్ కరెక్ట్‌గా పెట్టుకొని, కరెక్ట్‌గా కుడితే ఇంత నీట్‌గా వస్తుందనమాట. ఫ్రంట్ ఇంకా బ్యాక్ 2 ఇలానే నీట్‌గా మనం అటాచ్ చేసేసుకోవాలి. ఓకే. ఇప్పుడు హ్యాండ్స్ చూసేద్దాం. హ్యాండ్స్ ఎలా కట్ చేయాలి అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. దానికోసం మన ఛానెల్‌ని చెక్ చేయండి. ఇప్పుడు హ్యాండ్‌లో ఎగ్జాక్ట్‌గా మధ్య భాగం అంటే మిడిల్ తీసుకొని ఇట్లా ఒక టక్స్ పెట్టుకోవాలి. ఫ్రంట్ లోతు కోసం ఇక్కడ నేను ఒక మార్కింగ్ పెట్టుకున్నా చూడండి. అది ఎగ్జాక్ట్‌గా ఫ్రంట్‌కొచ్చేలాగా మాత్రమే అరేంజ్ చేసుకొని నీట్‌గా కుట్టుకోవాలి. హ్యాండ్ కుడుతున్నప్పుడు ఎప్పుడైనా భుజం దగ్గర నుంచే కుట్టాలి. ఏదో ఒక చివరి నుంచి మాత్రం కుట్టకూడదు. భుజం దగ్గర నుంచి ఇట్లా ఒక చివరకి కుట్టుకొని, మళ్ళీ మిగతా చివర భుజం నుంచి కుట్టుకోవాలనమాట. ఏదైనా ఒక చివరి నుంచి కుడితే ఏమవుతుందంటే, భుజం పార్ట్ ఎగ్జాక్ట్‌గా మ్యాచ్ అవ్వకపోవచ్చు. ఖచ్చితంగా ఎప్పుడైనా హ్యాండ్ కుడుతున్నప్పుడు భుజం దగ్గర నుంచి మాత్రమే కుట్టాలి. ఓకే. మనది ఈ సగం ఫినిష్ అయిపోయింది కదా! ఇప్పుడు ఈ మిగతా సగం కూడా ఫినిష్ చేసుకుందాం. ఇదే విధంగా మనం 2 హ్యాండ్స్ కుట్టుకోవాలి. హ్యాండ్స్ కుట్టుకుంటున్నప్పుడు ఏంటంటే, ఖచ్చితంగా ఇంకో కుట్టు వేసుకోవాలి. ఎందుకంటే ఇది సగం సగమే వేసుకున్నాం కదా! నెక్స్ట్ కుట్టే కుట్టు ఒక చివరి నుంచి మరొక చివరి వరకు కంటిన్యూయస్ కుట్టేసుకోవాలి. అప్పుడు హ్యాండ్ స్ట్రాంగ్‌గా ఉంటుందనమాట. ఓకే. ఇట్లా మనం 2 హ్యాండ్స్ నీట్‌గా కుట్టేసుకున్నాం. మన ఫ్రాక్ ఆల్‌మోస్ట్ అయిపోయిందండి. ఓన్లీ సైడ్ జాయిన్ చేసేస్తే అయిపోతుంది. నేను చేసే ప్రతి వీడియో చాలా క్లియర్‌గా బిగినర్స్‌కి కూడా అర్థమయ్యేలాగా చేస్తున్నానండి. అలా ఎక్కడైనా నేను చెప్తున్నప్పుడు ఏదైనా మెజర్‌మెంట్ మిస్ చేయడం కానీ, ఏదైనా డీటెయిల్ మిస్ చేయడం కానీ చేసుంటే దయచేసి నాకు కామెంట్స్‌లో కామెంట్ చేయండి. తప్పకుండా మీ అందరికీ అర్థమయ్యేలాగా చాలా ఈజీగా వీడియోస్ చేయడమే నా టార్గెట్ అండి. ఈ వీడియో గనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మన ఛానెల్‌లో ఎలాంటి డిజైన్స్ చూడాలి అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.